హైదరాబాద్ అమీర్పేటలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తక్షణమే తొలగించాలని ఓయూ విద్యార్థి జేఏసీ నాయకుడు టీకే శివప్రసాద్ డిమాండ్ చేశారు. ఎంతోమంది ప్రాణత్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాష్ట్రం ఏర్పడి 13 ఏళ్లైనా తెలంగాణలో వ్యతిరేక శక్తుల ఆనవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. కొంతమందికి తెలంగాణ పట్ల ఇంకా విద్వేషం పోలేదన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులు కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వారు ఎంతోమంది ఉన్నారని, వారి విగ్రహాలు ఏర్పాటు చేయకుండా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే మరో మిలియన్ మార్చ్ తరహాలో విద్యార్థులు ఉద్యమిస్తారని హెచ్చరించారు. హైదరాబాద్ నడిబొట్టున దేనికోసం మీరు ఎన్టీఆర్ విగ్రహం పెట్టాల్సి వచ్చింది? 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు చూస్తుండగా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచి, తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచి, తెలంగాణ ఉద్యమకారులని అవమానపరిచే విధంగా ఇవాళ నువ్వు అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నామంటే దాని ఇంకున్న మతలబేంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు చెప్పండి, దేనికోసం మీరు విగ్రహం పెడతా ఉన్నారు? మీకు విగ్రహం పెట్టాలనుకుంటే తెలంగాణ కోసం కొట్లాడిన తమ ప్యానాలని పనంగా పెట్టినటువంటి కొండలక్ష్మి బాబూజీ కావచ్చు, ఇంకా కాళోజీ నారాయణ కావచ్చు, జయశంకర్ సార్ కావచ్చు, ఇలాంటి విగ్రహాలు పెట్టాలి తప్ప ఆంధ్ర వారి విగ్రహాలు పెట్టడానికి నీకున్నట్టు ఉద్దేశం ఏంది? ఇంకా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, తెలంగాణ పాలనను ఆంధ్ర పెత్తందారుల కింద, చంద్రబాబు కాల మొకాల కింద ఇలా ఉంచుతున్నావు. వాళ్ళకి తాకట్టు పెడతా ఉన్నావు ఇలా తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజాపాలనను. ఇప్పటికైనా ఇలాంటి ఆలోచనలు మానుకో రేవంత్ రెడ్డి గారు. దీన్ని గెలిపించింది తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు కాదు. ఒకవైపు రైతులు ఒడ్లు కొనలే అని చెప్పేసి నానా గోసలు పడి ఏడుస్తా ఉన్నారు రోడ్ల మీద. నువ్వేమో ఆంధ్రలో విగ్రహాలు ఆవిష్కరించుకుంటా నవ్వుకుంటా ఇక్కడ తిరుగుతా ఉన్నావు. ఏమైనా నీకేమైనా జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రజలారా, రేవంత్ రెడ్డి ప్రజాపాలన ఒకసారి ఆలోచించండి. ఆంధ్ర వాళ్ళు చెప్పుడు మాటలు విని మాత్రమే పరిపాలన కొనసాగిస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఈయనకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరము తెలంగాణ ప్రజలకు ఉన్నదని నేను గుర్తు చేస్తా ఉన్నాను.